హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా కాసం. ఈరోజు నేను దివ్యక్క వాళ్ళ బాబుది 3 months నేమింగ్ సెరమనీ ఉంటే వెళ్తున్నా. సో దానికోసం రెడీ అవుతున్నా. నేను ఫస్ట్ మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేస్తున్నా. ఇది న్యూట్రిడవ్ మాయిశ్చరైజర్, మోస్ట్ ట్రస్టెడ్ మాయిశ్చరైజర్ ఫర్ మీ. నేను ఆల్మోస్ట్ 3+ years నుంచి యూజ్ చేస్తున్నా. నాది చాలా సెన్సిటివ్ స్కిన్, బట్ నాకు కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. నేను యాక్చువల్లీ ఇదంతా వీడియోస్ తీసుకోవాలి అని అనుకోలేదు, బట్ లాస్ట్ మినిట్లో ఎందుకో వ్లాగ్ చేసుకోవాలి అనిపించింది, అందుకే క్యాప్చర్ చేస్తున్నా. దెన్ నేను డైరెక్ట్లీ గోయింగ్ ఫర్ కన్సీలర్ ఏంటంటే ఫేస్ మీద కొన్ని డార్క్ స్పాట్స్, అండర్ ఐ సర్కిల్స్ ఏమైనా ఉంటే కవర్ చేయడానికి. నాకు ఈ మధ్య డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి అనిపించింది, సో అవి కవర్ చేయడానికి ఇవి తీసుకున్నా. సో కన్సీలర్ పెట్టడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని మచ్చలు కవర్ అయిపోతాయి కదా. మనం ఫౌండేషన్ ఎక్కువ పెట్టకపోయినా నడుస్తుంది, ఫౌండేషన్ ఎక్కువ పెడితే కూడా ఫేస్ అంతా కేకే కనిపిస్తుంది. సో అందుకే నేను ఫౌండేషన్ ఎక్కువ యూజ్ చేయ, కన్సీలర్తోనే మ్యాక్సిమం అన్ని కవర్ చేసేస్తాను. కొంచెం ఒక 1 minute డ్రై చేపించి ట్యాప్ 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 అట్లా ట్యాప్ చేసుకుంటే మొత్తం దాన్ని మర్జ్ చేస్తాను అనమాట స్కిన్లోకి. మా కజిన్స్ కాల్ చేస్తున్నారు యాక్చువల్లీ, లేట్ అవుతుందని, సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఫాస్ట్. సో ఇలా ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి, డార్క్ సర్కిల్స్ కూడా నార్మల్ అయిపోతాయి. దెన్ ఫౌండేషన్ అప్లై చేసేస్తా. ఫౌండేషన్ ఎప్పుడు నేను ఫేస్ మీద డైరెక్ట్ అప్లై చేయ, కొంచెం పేలిపోయినట్టుగా అనిపిస్తుంది, ఇట్లా మేకప్ వేసింది అని క్లియర్గా అర్థమైపోతుంది అనిపిస్తుంది. సో అందుకని కొంచెం మాయిశ్చరైజర్ తీసుకొని దాంట్లో ఫౌండేషన్ యాడ్ చేస్తా. ఫౌండేషన్ యాడ్ చేసుకొని అది మిక్స్ చేసి ఫేస్కి పెట్టుకుంటా, సో దట్ ఫేస్కి కూడా కొంచెం నరిషింగ్ ఉంటుంది, పేలిపోయినట్టుగా అనిపించదు అస్సలు. నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇదే స్టెప్ ఫాలో అవుతున్నా, నాకు బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇలా చాలా స్లైట్ లేయర్ వస్తుంది స్కిన్ మీద, కొంచెం ఎక్స్ట్రా టోన్డ్ కనిపిస్తుంది అండ్ కొంచెం గ్లోయింగ్ ఉంటుంది. దీని తర్వాత కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ టోన్డ్ ఉంటుంది, బట్ యాజ్ ఆఫ్ నౌ నేను యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఫౌండేషన్తో ఆపేద్దాం అనుకుంటున్నా. సో అట్లా ఫేస్ మొత్తం ఫౌండేషన్ ప్రాపర్గా చేసేసుకొని, అండ్ ఫేస్ మీద ఏది పెట్టినా కూడా నెక్ మీద కూడా అదే పెట్టాలి, లేకపోతే స్కిన్ టోన్ డిఫరెన్స్ వచ్చేస్తుంది, అస్సలు బాగోదు. అండ్ ఐబ్రో పెన్సిల్ పెట్టాలి. ఐబ్రో పెన్సిల్ అయితే నాకు మస్ట్ అనమాట. నార్మల్ నా రెగ్యులర్ డేస్లో అయినా కూడా ఏ ఫంక్షన్స్ లేకపోయినా ఐబ్రో పెన్సిల్ మాత్రం పెట్టుకుంటా. నేను ఐబ్రోస్ చేయించుకోను, సో అవి ప్రాపర్ షేప్లో ఉండాలని ఇలా పైకి ఎత్తి పట్టుకొని ఐబ్రో పెన్సిల్ గీస్తాను, సో దట్ షేప్ అనేది క్లియర్గా వస్తుంది. ఐబ్రోస్ వెరీ ఇంపార్టెంట్ అబ్బా, ఎందుకంటే మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని, మన కళ్ళకి మస్తు ఎలివేషన్స్ ఇస్తాయి అవి, సో పెట్టుకుంటాం. ఐ షాడో ప్యాలెట్ నేను యాక్చువల్లీ తెచ్చుకోలేదు, సో ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి నేను నా దగ్గర మ్యాక్ లిప్స్టిక్ ఉండే అనమాట, కొంచెం డార్కర్ షేడ్లోది. దాన్ని తీసుకెళ్ళి నా ఐ షాడోకి ఐస్కి పైన పెట్టేసిన. బాగానే వర్కౌట్ అయింది, బట్ కొంచెం ప్యాలెట్ ఉండి షిమ్మరీ షాడో ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అనిపించింది. ఎందుకంటే నైట్ పార్టీస్కి షిమ్మరీవి బాగుంటాయి, కొంచెం షైన్ అవుతూ ఉంటాయి కదా, బట్ ఇట్స్ ఓకే, మన దగ్గర లేదు కాబట్టి మనం అడ్జస్ట్ అవ్వచ్చు, ఐ డోంట్ మైండ్. దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మస్కరా. లైనర్ పెట్టుకోవచ్చు, కానీ లైనర్ ఎందుకో నాకు చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, 1-2 hours మొత్తం అంతా ఐ చుట్టూ స్ప్రెడ్ అయిపోయి చంద్రముఖిలాగా కనిపిస్తా. అందుకే లైనర్ ఎక్కువ ఎంకరేజ్ చేయ, ఓన్లీ మస్కరానే పెట్టుకుంటా. మనం ఎప్పుడు మస్కరా పెట్టుకున్నా మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి కదా, మన వచ్చేస్తుంది, కోతిలాగా ఉంటాం అసలు కామెడీగా. అది డిఫాల్ట్గా నార్మల్గా అట్లా బ్యూటిఫుల్గా అట్లా న్యాచురల్గా పెట్టుకుందామన్నా రాదు, డిఫాల్ట్గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతాయి. సో అట్లా మస్కరా లేయర్ మీద లేయర్ అప్లై చేస్తున్నాను నేను, నా ల్యాషెస్ కొంచెం లాంగ్ అండ్ థిక్ కనిపించడానికి. ల్యాషెస్ పెద్దగా ఉంటే మంచిగా అనిపిస్తుంది, అండ్ న్యాచురల్గా పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా ఇంకా మంచిగా ఉంటుంది. ఇంత రెడీ అయినా కూడా బొట్టు పెట్టుకునేదాకా అసలు ఫేస్లో అట్రాక్షనే రాలేదు. ఆ మెరూన్ కలర్ బొట్టు కూడా బాగా సెట్ అయింది, నా ఓనీకి డ్రెస్కి మ్యాచ్ అవుతుందని నేను ఆ కలర్ చూస్ చేసుకుని ఉండే. యా డన్. ఇప్పుడు కొంచెం లిప్స్టిక్ యాడ్ చేసేస్తే మొత్తం రెడీ అయిపోయినట్టే. లిప్స్టిక్ కూడా కొంచెం డార్క్ కలరే తీసుకుంటున్నా, ఎందుకంటే నైట్ పార్టీ ప్లస్ మేకప్ ఏం ఎక్కువ లేదు కాబట్టి లిప్స్టిక్ ఒక్కటి డార్క్ ఉన్న పెద్దగా ఏం ఉండదు, నడుస్తుంది. సో తీసుకుందాం. బాగుంది కదా ఈ లిప్స్టిక్ కలర్ కూడా. ఈ లిప్స్టిక్ వచ్చేసి ఫేసెస్ క్యానడా అనమాట, బాగానే ఉంది, అంత ఈజీగా ఏం పోవట్లేదు, కొంచెం వాటర్ ప్రూఫ్ ఉంది. అండ్ నైట్ పార్టీ అని నేను కొంచెం హైలైటర్ యాడ్ చేస్తున్నా. సో హైలైటర్ మీకు కూడా ఇట్లానే అవుతుందా? నాకేమో ఒక సైడ్ స్కిన్, ఒక సైడ్ ఆఫ్ ఫేస్ ఉంటుంది కదా, రైట్ సైడ్, అదేమో చాలా క్లియర్ ఉంటుంది, అటు సైడ్ అసలు ఏ పింపుల్స్ అవ్వవు, ఏది అవ్వదు. లెఫ్ట్ సైడ్ ఏమో ఓకే పింపుల్స్ అవుతాయి, ఏదో ఒక మచ్చ అవుతుంది లెఫ్ట్ సైడ్ చంపకి ఎప్పుడు.
చూడండి, మీకు కూడా కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ ఎంత బాగుంటుంది, లెఫ్ట్ సైడ్ ఏదో ఒక పింపుల్ అవుతుంది. సో అలా ఈ హైలైటర్ వచ్చేసి చాలా చిన్న షైన్ వస్తుంది. నార్మల్ నైట్ పార్టీస్కి కూడా మనం ఏదైనా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు బాగా సెట్ అవుతుంది. తిను మా వదిన అనమాట. సో తను రావట్లేదు పార్టీకి, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే తను ఇంట్లోనే ఉంటుంది. చాలా హెల్ప్ చేస్తుంది పాపం, నా ఓని కూడా తనే సెట్ చేస్తుంది. ఆబ్వియస్లీ మన ఇండియన్ గర్ల్స్కి, ఉమెన్కి, ఆంటీలకి, వీళ్ళందరికీ ఏంటంటే నైట్ డ్రెస్, లాంగ్ నైటీస్ వేసుకున్నప్పుడు అస్సలు కెమెరా ముందుకు రారు కదా. మా వదిన కూడా అందుకే రాను అని చెప్పి హైడ్ అవుతుంది, సిగ్గుపడుతుంది అనమాట. సో రావట్లేదు. ఇంకొక జ్యువెలరీ ఒకటి సెట్ చేసేసుకుంటే అయిపోతుంది. మెయిన్ స్టంట్ అంతా జ్యువెలరీ కాదు, యాక్చువల్లీ జుట్టు దగ్గర వస్తుంది. సో ఇది నా గోల్డ్ చైన్. నేను రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకెళ్ళే చైన్ అనమాట. మ్యాక్సిమం అందరి ఇంట్లలో ఈ డిజైన్ స్టాండర్డ్ డిజైన్ ఉంటుంది కదా. ఈ చైన్ నేను ఇప్పుడు వేసుకుంటున్నా. ఫస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటాం. ఇయర్ రింగ్స్ వచ్చేసి చాంద్బాంగ్ స్టైల్లో వచ్చినాయి అండ్ మెరూన్ కలర్ స్టోన్స్తోని నా చున్నీకి మ్యాచ్ అయ్యే కలర్. చైన్ అయితే క్రేజీ నచ్చింది. ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ చైన్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. నా దగ్గర పెద్ద కలెక్షన్ ఉంది, ఆల్మోస్ట్ 6 to 7 చైన్స్ ఉన్నాయి అనుకుంటా. చాలా బాగుంటాయి, ప్రతి చైన్ సూపర్ ఉంటుంది అసలు. ఈ చైన్ ఈ డ్రెస్కి చాలా సెట్ అయింది అనిపించింది. నేను అసలు ఆ చైన్ని ఎంత అడ్మైర్ చేసినానో, చాలా క్రేజీ అనిపించింది చైన్ అయితే. అవుట్ఫిట్కి పర్టికులర్గా బాగా సెట్ అయింది. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే జుట్టు. నాకు హెయిర్ స్టైల్స్ అంత పెద్దగా ఏం రావు. అండ్ ఇంకోటి ఏంటంటే నాది కొంచెం సిల్కీ హెయిర్. నేను ఏ జుట్టు వేసుకున్నా కొన్ని అవర్స్లో అదంతా పోయి మళ్ళీ నేను ఆ పిన్స్ తీసి పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు జుట్టు మీద అంత ఎఫర్ట్స్ పెట్టిన అట్లా లీవ్ చేసుకొని వెళ్ళిపోతాం. సో సిన్స్ ఇట్ ఈస్ ద ఫ్యామిలీ ఫంక్షన్, మనం లీవ్ చేసుకోవడం కన్నా కొంచెం ఒక చిన్న క్లచ్ పెట్టుకుంటే బాగుంటుందని అట్లా జస్ట్ పిన్స్ పెట్టి వదిలేసిన అనమాట. మరీ ఓవర్ క్యాజువల్గా ఉంది కదా అని ఒక 2 అటు ఇటు 2 బ్యాండ్స్ తీసిన, కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా అని. సో అంతే, ఆల్ సెట్, రెడీ అయిపోయాను. సో నాకు ఇంకా బ్యాంగిల్స్ అసలు అవసరం లేదు, బికాస్ నాకు ఆల్రెడీ ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి. యూనో ఈ అవుట్ఫిట్ అంతా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో నేను సపరేట్గా క్లాత్ తీసుకొని వాళ్ళకి ఇచ్చి ఫ్యాబ్రిక్ చేసి స్టిచ్ చేయించాను. దీన్ని కూడా సూన్ లాంగ్ వీడియో రాబోతుంది. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎక్కడ షాపింగ్ చేసుకున్నాను, ఎక్కడ స్టిచ్ చేయించినాను. అండ్ ఈ చున్నీ కూడా డై చేయించిన అనమాట. సపరేట్గా క్లాత్ తీసుకొని డై చేయించిన. అండ్ ఈ టోటల్ అవుట్ఫిట్కి కాస్ట్ ఎంత అయింది, సో ఇవన్నీ ఒక వీడియోలో ఖచ్చితంగా చేస్తాను. స్టే ట్యూన్డ్. ఇంకా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఐ మే కమిట్ సమ్ మిస్టేక్స్, ఎడిటింగ్లో అయినా మాట్లాడడంలో అయినా. సో కొంచెం మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. అండ్ ఎడిటింగ్ నాకు అస్సలు రాదు, సో మోస్ట్ ప్రాబబ్లీ నేను అంత ఎక్కువేం ఎడిట్ చేయను, ఉన్నట్టు రాగా పెట్టేస్తా. అంత ఎడిట్ మీద నాకు నాలెడ్జ్ లేదు, సో ఎక్కువ టైం కూడా పడుతుంది. సో మెల్లిగా నేర్చుకొని ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ డే బై డే. సో ఇదన్నమాట మన టోటల్ అవుట్ఫిట్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక స్టార్ట్ అయిపోవాలి. మా అన్నయ్య కూడా వచ్చేసినాడు. అన్నయ్య నేను ఇందాక ఏం చెప్పినా తెలుసా, 10 minutesలో రెడీ అవుతా అనే అమ్మాయిల్ని, 10 minutesలో వస్తా అనే అబ్బాయిల్ని ఎప్పుడు నమ్మొద్దు అని. నేను వస్తా ఉన్నా, నేను 30 minutes వేసిన, నేను వస్తా అన్నాడు, ఈయన 50 minutes వేసినాడు. సో నెవర్ బిలీవ్. అమ్మాయిలు తొందరగా రెడీ అవ్వడం, అబ్బాయిలు తొందరగా టైంకి రావడం అసలు జరగని పని, అసలు అది ఎప్పటికీ జరగదు. సో అలా 1 hour జర్నీ తర్వాత లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఎంట్రన్స్లోనే మా చిన్నోడివి క్యూట్ ఫొటోస్ బ్యానర్స్ పెట్టినారు. ఎంత క్యూట్ ఉన్నాడు అసలు, మొత్తం సాయన్న జిరాక్స్ కాపీ దిగినాడు వాడైతే. సో ఇట్లా లోపలికి వెళ్తుంటేనే మధ్యలో చాలామంది చుట్టాలు కలిసినారు. డెకరేషన్ అయితే ఆసమ్ ఉండే, అసలు అందరూ అమేజ్ అయినారు. సో మేము అప్పుడే ఎంటర్ అవుతుంటే అక్క వాళ్ళు బయటకు వస్తుండే. వాళ్ళ అవుట్ఫిట్ మాత్రం క్రేజీ ఉన్నాయి, మీరు వెయిట్ చేయండి, చాలా ఇంప్రెస్ అవుతారు. అండ్ ఇక్కడ మా మమ్మీని అందరూ పలకరిస్తున్నారు అనమాట. సో మా మమ్మీకి ఏంటంటే కొంచెం రిలేటివ్స్లో ఫేమ్ ఎక్కువ అనమాట. సో అందరికీ చాలా ఇష్టం మా మమ్మీకి బేసిక్గా. సో వీళ్ళిద్దరూ నా డియరెస్ట్ కజిన్స్. ఇట్లా ఉంటుంది కదా, వీళ్ళు రాకపోతే నేను అసలు ఆ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళను, బోర్ వచ్చేస్తుందని. సో వాళ్ళనమాట వీళ్ళు నాకు.
వీళ్ళు రాకపోతే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను ఫ్యామిలీ ఫంక్షన్స్, మస్తు బోర్ అవుతుంది వాళ్ళు లేకపోతే. సో ఇక చిన్నోడు ఎంట్రీ. సో నేను ఇక్కడ ఓన్లీ లెటర్సే చూపిస్తున్నా, మొత్తం నేమ్ అనేది రివీల్ చేస్తలే, జస్ట్ అక్కడక్కడ లెటర్స్ చూపిస్తాను. ఎందుకంటే ఐ వాంట్ దివ్యక్క టు రివీల్ హిజ్ నేమ్, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ దట్ ప్రైవసీ. ఆ నేమ్ రివీల్ ఒక మంచి డేట్ టైమ్ చూసి అక్కనే రివీల్ చేస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ ఐఎమ్ సారీ, డోంట్ మైండ్ అబౌట్ ఇట్. సో ఇక్కడికైతే చాలామందే వచ్చినారు, అందులో నాకు ఈ జాబిల్లి వాళ్ళు కనిపించినారు. దే వర్ సో క్యూట్. నేను అంతకుముందు వాళ్ళని ఎక్కువ ఫాలో అవ్వలేదు, బట్ నాకు అట్లా రియాలిటీలో వాళ్ళని చూసి నాకు మస్తు క్యూట్ అనిపించింది. కపుల్ ఇద్దరు మంచి వాళ్ళ పిల్లలకి తినిపించుకుంటూ అట్లా సపరేట్గా మంచి టైం స్పెండ్ చేసినారు. ఐ ఫెల్ట్ వెరీ క్యూట్. ఆంటీ అయితే అసలు ఎంత ఖుషి ఉందో, మన్నట్టునే అసలు దించట్లేదు వాళ్ళు. ఇట్లా ఫంక్షన్స్కి వస్తూ ఉంటాం కదా, మన మన నానమ్మలు అమ్మమ్మలు అట్లా చాలామంది కలుస్తూ ఉంటారు. వాళ్ళతో అట్లా కొంచెంసేపు కూర్చొని ముచ్చట పెడుతుంటే మస్తు అనిపిస్తుంది. మనం చేసిన పనులు, వాళ్ళ పాత ఎక్స్పీరియన్సెస్, మన గురించి మనం ఏమేమి చేసినాం అవన్నీ చెప్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. అండ్ మనకన్నా పెద్దోళ్ళు ఉండాలబ్బా, అప్పుడే మనం చిన్న పిల్లలం అయిపోతాం. అండ్ ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అట్లా అందరినీ కలిసి మాట్లాడుతుంటే. ఇక్కడ చూడండి, అమ్మమ్మ మనవరాలు ఏదో ముచ్చట పెట్టుకుంటున్నారు సీక్రెట్గా, ఎవరికి చెప్పకుండా. అండ్ ఇది అనిపిస్తుంది మా రెడ్డిస్లోనే, బేసిక్గా మా రెడ్డిస్లో ఇంకెక్కువ ఉంటుంది. అసలు ముక్క చుక్క లేనిది ఏ ఫంక్షన్ నడవదు. అంతా అయిపోయింది డిన్నర్ టైం. స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి, డెజర్ట్స్ మేము మస్తు ఎంజాయ్ చేసినాం. డెజర్ట్స్ అంతా అయిపోయినాక ఇక్కడ పాపం దివ్యకు ఫుడ్ డిన్నర్ సాక్రిఫైస్ చేసి మరి పాపం షూట్ చేస్తుంది కష్టపడి. చిన్నోడు కూడా అంతే క్యూట్, అసలు అంత లైటింగ్స్లో సౌండ్స్లో అంతమంది చుట్టాలలో కూడా కొంచెం కూడా సతాయించకుండా ఏడవకుండా అట్లానే ఉన్నాడు. పాపం మా డ్రెస్ కూడా అంత హెవీ డ్రెస్ వేసుకున్నా కూడా వాడు ఎంత సైలెంట్గా ఉన్నాడు. అసలు ఎలాంటి పిల్లలు ఉండాలప్ప, అంత యాస్ట్ పెట్టకుండా ఎంత మంచిగా ఉన్నాడు, అసలు బాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ డీజే స్టార్ట్ అయింది నాకు. మేము ఇక్కడ ఏదో రీల్స్ చేద్దామని ఏదో ప్రాక్టీస్ చేసినాం, కానీ తెలీదు అది వర్కౌట్ అయిందో లేదో. వీడియో అవుట్పుట్ ఎట్లా వస్తుందో తెలియదు, కానీ మేమైతే ఆ రీల్ మేకింగ్లో ఎంత ఫన్ క్రియేట్ చేసుకున్నామో మాకు చాలా మంచి మెమరీ. అసలు అది సక్సెస్ అయినా కాకపోయినా వీఆర్ హ్యాపీ, అంత మంచి మెమరీస్ ఉన్నందుకు మాకు. కజిన్స్ అయినా ఎవరం పెద్ద చిన్న అట్లా ఏమి ఉండదు, అందరం ఈక్వల్గా ఫీల్ అవుతాం అండ్ మస్తు చిల్ అవుతాం. మా బాబాయిలు మామయ్యలు వాళ్ళందరూ కూడా మా దాంట్లో కలిసిపోతారు. చూసారు కదా మా డీజే డ్యాన్స్ ఎట్లుందో,
అందరూ ఫుల్ చిల్ అనమాట. డ్యాన్స్ చేసి చేసి ఆల్మోస్ట్ నేను 2 అవర్స్ కంటిన్యూస్గా డ్యాన్స్ చేసినుండే. మొత్తం స్వెట్ వచ్చేసింది నాకు. అండ్ ఈ ఫేసెస్ కెనడా ఫౌండేషన్ అండ్ షుగర్ మస్కరా టోటలీ అప్రూవ్డ్. అంత చేసినా అంత స్వెట్లో కూడా అవి కొంచెం కూడా స్ప్రెడ్ అవ్వలేదు, కొంచెం కూడా పోలేదు. సేమ్ మేకప్ ఎట్లుందో అట్లనే ఉంది. సో బిగ్ థమ్స్ అప్ టు దీస్ ప్రోడక్ట్స్. ఇంకా టైం అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 2 అవుతుండే టైం ఎప్పటికి. ఇంకా అట్లా సాయన్న అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. సాయన్న ఈజ్ వెరీ వెరీ స్వీట్. అసలు చుట్టాలలో అందరికీ అన్నయ్య అంటే చాలా ఇష్టం. అందరిని చాలా బాగా పలకరిస్తాడనమాట. సో అట్లా దివ్యక్క కూడా బాయ్ చెప్పేసి వచ్చినాం. దివ్యక్క అదే అడుగుతుందో నువ్వు ఈరోజు వ్లాగ్ చేస్తున్నావు అని. యాక్చువల్లీ నాకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మీద థాట్ వచ్చినప్పుడు నేను అక్కకు కాల్ చేసి చెప్పినండి. చాలా ఎంకరేజ్ చేస్తుంది అసలు అక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ మా ఫ్యామిలీ ఫంక్షన్లో ఆ వైబ్ని మీరు కూడా ఫీల్ అయ్యి ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.